ఎండ్రకాయలు అంటారు కదా, అదే అండి పీతలు. ఈ పీతల ఫ్రై చాలా బాగుంటుంది. పప్పుచారులోకి కానీ లేదంటే సాంబారు రసంలోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలంటే క్లీన్ చేసుకొని మనం ఉప్పు, పసుపు, మిరప్పొడి, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ వేసి, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలండి. ఇందులో మనం ఈ ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ మళ్ళీ కొంచెం వేసి టొమాటోస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా, కొంచెం పసుపొడి, మిరప్పొడి, ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఆ ఎండ్రకాయలని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. దీనికి పెద్ద మసాలాలు ఏం అవసరం లేదండి. ఇది ఫ్రై చేసేటప్పుడే మనము కొంచెం గరం మసాలా, మీకు నచ్చిన గరం మసాలా ఏదో ఒకటి అంగట్లో దొరికింది కానీ లేదంటే మీ ఓన్ ప్రిపరేషన్ కానీ అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం కరివేపాకు కూడా మళ్ళీ వేసుకోవాలి. బాగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎప్పుడు చేసుకోవాలంటే వెన్నెల కాస్తుంది చూడండి, ఆ సీజన్లో మాత్రమే ఎండ్రకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఫుల్ కండ ఉంటుంది అనమాట. వాటికి లోపల ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, పెద్దవి కూడా అవుతాయి. ఈ విధంగా మనం ఆ వెన్నెల సీజన్లో ఎండ్రకాయలు అదే పీతలు తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా వీడియోలో బెల్ ఐకాన్ను నొక్కండి.